నా పక్క బొక్కలు ఇరిగిపోయినట్టున్నాయే, నొత్తున్నదే. జల్ది యూ పెట్ట నాకు, డాక్టర్ని రమ్మని జల్ది. ఇంకా ఎకతక్క ఊరినావంటే పోడా మీ అమ్మని పిలిపించి ఇంకా ఆయన్ని బొక్కలేరు కొట్టిపిత్తా. నువ్వుగా మైగాడితో తిరిగాగ్రా అంటే మళ్ళీ ఆడు సోపదే బట్టి గాడిది కొడుక ఇప్పుడు బొక్కలేరు కొట్టుకున్నావు. బోసిడీకి ఎక్కడికించో సార్. మా పోరాని జల్లి చూడురు సార్. ఈ పోరాలు స్పీడ్ గా పోయి బర్రె గుద్దితే పోరా బొక్కలు పక్క బొక్కలు. మీరు రిలాక్స్ కాండి సార్, అంతా నేను చూసుకుంటా కదా, నేను వచ్చాను కదా. ఏం రిలాక్స్ అవడో ఏమో సార్, మీరు ఎంత బిల్ ఎత్తారో నాకు భయం పడుతున్నది. మా పెన్లంకి చెప్తే నన్ను ఇంట్లోకి రాని నన్ను మా పోరాన్ని. చెప్పు బాబు, ఏమైంది? ఏడ నొత్తుంది? సార్ నా కింది పక్క బొక్కలు అన్ని నొత్తున్నాయి సార్. సరే సరే, ఏం పర్లేదు, కొంచెం మోర్చుకో బాబు. సార్ కొంచెం మనం ఎక్స్రే తీసుకున్నాం అనుకో, లోపల ఉన్న బండారం అంతా మనకు బయట పడుతుంది. అప్పుడు మనం మంచిగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒక 10,000 రూపాయలకు ఎక్స్రే గట్టి రాపండి, ఎక్స్రే తీస్తా. ఏంది సారు, ఈ ఎక్స్రేకి 10,000 కట్టినాక మేము బతుకుతామా సారు? సార్ మీ పిల్లల్ని సాప్ వేసి పంపుతాం, అది మాది బాధ్యత. అర్థమవుతుందా? మీరు పైసల కోసం చూడకూర్రి ఖాళీ. ఓర్ పొడా లేవురా లేవు. ఈ ఎక్స్రేకి 10,000 అంటాడు, అడ్మిట్ కి 1,00,000 రూపాయలు అంటారా? నా దగ్గర ఉన్నారా? మీ అబ్బాకి తెలిస్తే అంతే సంగతి. నీ నడు, ఒక గవర్నమెంట్ దవాఖాన